కొన్నిసార్లు కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారుల పట్ల వ్యవహరించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కన్న పిల్లల పట్ల ఇలా ఎలా కఠినంగా ప్రవర్తించగలరన్న ప్రశ్న తలెత్తుతుంది. స్పెయిన్లో ఓ తల్లిదండ్రులు పాస్పోర్ట్ లేదని 10 ఏళ్ల చిన్నారిని వదిలేసి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయారు. ఇక గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే ఉన్న చిన్నారిని అక్కడి సిబ్బంది చూసి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ను పర్యవేక్షించే ఓ మహిళ టిక్ టాక్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే స్పెయిన్ ఎయిర్పోర్ట్ లో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాబుతో పాటు మరో చిన్నారిని తీసుకుని ఓ జంట విహారయాత్రకు వెళ్లటానికి ఎయిర్పోర్ట్ కు వచ్చింది. అయితే 10 ఏళ్ల పిల్లాడి పాస్పోర్ట్ ఎక్స్పైర్ కాగా అతడికి వీసా కూడా లేదు. దీంతో ఆ చిన్నారిని ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి అతడి తల్లిదండ్రులు మరో చిన్నారితో ఫ్లైట్ ఎక్కేశారు. చిన్నారిని వచ్చి తీసుకెళ్లమని తమ బంధువు ఒకరికి చెప్పి వెళ్లిపోయారట. దీంతో గంటల తరబడి ఆ చిన్నారి ఎయిర్పోర్ట్ లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. ఇక ఈ విషయాన్ని గమనించింది ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ను పర్యవేక్షించే లినియన్ అనే మహిళ. ఆ తల్లిదండ్రులు 10 ఏళ్ల చిన్నారి పట్ల వ్యవహరించిన తీరు ఆమెను కలిచివేసింది. దీంతో ఆమె, ఏ తల్లిదండ్రులైనా ఇలా చేయగలరా? డాక్యుమెంట్స్ లేవని ఎయిర్పోర్ట్లో బిడ్డను వదిలేస్తారా? బిడ్డను వచ్చి తీసుకెళ్లమని బంధువుకు చెప్పారట. వాళ్లు వచ్చేటప్పటికి గంట పట్టొచ్చు లేదా 3 గంటలు పట్టొచ్చు. పిల్లాడు ఎయిర్పోర్ట్లో ఒంటరిగా ఉండిపోతాడు. అది తెలిసి ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఎలా వెళ్లగలిగారు అని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఎయిర్పోర్ట్ అధికారులు ఆ తల్లిదండ్రులు ప్రయాణిస్తోన్న విమాన పైలట్ కు జరిగిన విషయం గురించి చెప్పారు. దీంతో ఆ పైలట్ ప్రయాణికులకు ఈ విషయం చెప్పారు. ఎయిర్పోర్ట్ లో బిడ్డను వదిలిపెట్టి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని పలుమార్లు అడిగినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పోలీసులకు ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు ఆ తల్లిదండ్రుల జాడను గుర్తించారు. మరో చిన్నారితో ప్రయాణిస్తోన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.